అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 27వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క సహనాన్ని పరీక్షించే కొన్ని సంఘటనలు జరిగిన చివరికి మీకు గౌరవం, లాభం, శుభవార్తలు అందించే రోజుగా మారుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల దిశను మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అడుగును ఆలోచించి ముందుకు సాగాలి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు చంద్రుని యొక్క అనుకూల ప్రభావం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఏ పని చేసినా తొందరపాటు వద్దు. ప్రశాంతంగా వ్యవహరిస్తే విజయాలు మీవే అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. మీ యొక్క కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం కూడా అందుతుంది. అయితే మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ఆర్డర్లు, కొత్త పరిచయాలు, కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. చిన్న పెట్టుబడులతో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. ఏ ఒప్పందమైనా పూర్తిగా చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఆర్థిక పరంగా రేపు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు రావాల్సినటువంటి చోట నుంచి వస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అప్పులు ఇవ్వటం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం విషయంలో జాగ్రత్త అవసరం. పొదుపు ఒకవైపు దృష్టి పెడితే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కోపాన్ని తగ్గించి ప్రేమతో మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల సహకారం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. అధిక ఒత్తిడిని దూరంగా ఉంచండి. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. రేపు మీకు కొంతమంది కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వీరిలో ఒకరి ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడండి. తొందరపడి ఎవరి గురించి నిర్ణయాన్ని తీసుకోవద్దు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. అయితే ప్రయాణాలలో వస్తువుల విషయంలో జాగ్రత్తలను తీసుకోవాలి. రేపు మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళితే అడ్డంకులు తొలగిపోతాయి. కొంతమంది ఈ యొక్క రాశి వారికి గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడే అవకాశం ఉంది. కానీ గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టడం చాలా మంచిది. మీ యొక్క సామర్థ్యాన్ని నమ్ముకుంటే విజయాలు తప్పకుండా మీవే సొంతంగా మారుతాయి. మీ యొక్క అదృష్ట సూచనలు: అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5, అదృష్ట దిశ ఉత్తరం. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:30 వరకు. శక్తివంతమైనటువంటి పరిహారాలు: ఉదయం సూర్యోదయం తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఆవులకు పచ్చగడ్డి వేయటం శుభప్రదంగా ఉంటుంది. పేదవానికి పండ్లు లేదా
లేదా ఆహార దానం చేయండి. తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని వెలిగించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని పనులు ప్రారంభిస్తే విజయాలు సులభంగా లభిస్తాయి. అదేవిధంగా ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి ఓర్పు, విశ్వాసం, తెలివైనటువంటి నిర్ణయాలు విజయానికి మార్గాన్ని చూపిస్తాయి. చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవద్దు. భగవంతుని అనుగ్రహంతో మీ కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే రోజుగా అవుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో గొప్ప ఫలితాలను తీసుకురాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త ఆశను కూడా తీసుకురాబోతుంది. ముఖ్యంగా గతంలో మీకు సహాయం చేయలేకపోయినటువంటి వారు ఇప్పుడు మీ వైపు తిరిగి రావచ్చు. ఒకప్పుడు మీ యొక్క మాటను పట్టించుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని చివరి దశకు చేరుకునే అవకాశం ఉంది. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం వలన అన్నీ తొలగిపోతాయి. మీరు చూపించే సహనం మీ యొక్క విజయాన్ని అందిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించడం, నిర్ణయాలు తీసుకునే భవిష్యత్తులో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం